అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎంత నిఘా పెట్టినా గంజాయి స్మగ్లర్లు సరికొత్త పందాలో గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నారు. ఇటు సివిల్ పోలీసులు, అటు ఎక్సైజ్ శాఖ అధికారులు ఎంత నిఘా పెట్టినప్పటికీ వివిధ కొత్త రకాల ఆలోచనలతో గంజాయి స్మగ్లింగు వాళ్ళు నిత్యం 3 పువ్వులు 6 కాయలుగా గంజాయి స్మగ్లింగ్ సాగుతుంది. మరీ ముఖ్యంగా ఇటు భద్రాద్రి ఏజెన్సీ ప్రాంతాల నుంచి ఒడిశా, ఛత్తీస్గఢ్ కావచ్చు, ఈ భద్రాచలం ఏజెన్సీ ప్రాంతాల నుంచి ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఇటు ఖమ్మం జిల్లా మీదుగా హైదరాబాద్ తరలించి అక్కడ అధిక ధరలకు గంజాయిని అమ్ముకోవడం ద్వారా ఎక్కువ ధనార్జన ధ్యేయంగా గంజాయి వ్యాపారులు ఎన్నో అక్రమ మార్గాల్లో గంజాయి రవాణాను సరఫరా చేస్తున్నారు. ఎక్సైజ్ శాఖ అధికారులు ప్రత్యేకమైన విభాగాలు పెట్టి గంజాయి స్మగ్లర్లను పట్టుకొని కేసులు నమోదు చేస్తున్నప్పటికీ గంజాయి స్మగ్లర్లు రోజు రోజుకి వాళ్ళ ఆగడాలు మరీ మితిమించిపోతున్నాయని చెప్పేసి కూడా ఇటు పోలీసు అధికారులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మరీ ముఖ్యంగా ఇటు విశాఖ ఏజెన్సీ ప్రాంతం కావచ్చు, లేకపోతే ఇటు ఛత్తీస్గఢ్ కావచ్చు, అంటే మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఇటు మరీ తెలంగాణ రాష్ట్రంలో, మరీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అలాగే ఖమ్మం జిల్లాలో గంజాయి కేసులు అత్యధికంగా నమోదవుతున్నాయి. ఎన్ని కేసులు నమోదైనప్పటికీ గంజాయి అక్రమ రవాణాదారుల మీద పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నప్పటికీ గంజాయి రవాణా రోజు రోజుకి ఎక్కువ అవుతూనే ఉంది. ఎందుకంటే చూసాము, గంజాయి చాక్లెట్లు కూడా గంజాయి పొడిని కాకుండా గంజాయిని చాక్లెట్ రూపంలో కూడా సరఫరా చేస్తున్నారు. సో అలాంటి ముఠాను కూడా గత 2 రోజుల క్రితం ఖమ్మం జిల్లాకు చెందిన ఎక్సైజ్ శాఖ అధికారులు పూర్తిగా అరెస్ట్ చేస్తారు. అందులో 2 అరెస్ట్ చేసి ఇప్పటికే జైలుకు తరలించామని చెప్పేసి ఎక్సైజ్ శాఖ అధికారులు చెప్తున్నప్పటికీ ఇప్పటి వరకు గంజాయి పొడిని అమ్మిన గంజాయి ముఠా ఇప్పుడు గంజాయిని చాక్లెట్ల రూపంలో, వివిధ ద్రవాల రూపంలో కూడా గంజాయిని తయారు చేసి బహిరంగ మార్కెట్లో అమ్మకానికి సిద్ధంగా ఉంచుతున్నారు. మరీ ముఖ్యంగా యువత ఈ గంజాయి బారిన పడి వారి బంగారు భవిష్యత్తు అయితే పూర్తిగా ఆగం చేసుకుంటుందని చెప్పుకోవాలి. సో ఇటు మరీ ముఖ్యంగా గంజాయి స్మగ్లర్లు మాత్రం ఇటు అశ్వరావుపేట నుంచి, అటు ఆంధ్ర అశ్వరావుపేట నుంచి జిలుగుమిల్లి మీదుగా హైవే ద్వారా హైదరాబాద్కి సులభంగా చేరుకోవచ్చు. అంటే ఈ అశ్వరావుపేట, జిలుగుమిల్లి ఈ ప్రాంతంలో ఎక్కువ చెక్ పోస్టులు కూడా ఉండవు అని చెప్పేసి భావించిన స్మగ్లర్లు ప్రధానంగా అశ్వరావుపేట రహదారిని అయితే అతి సురక్షితమైన రహదారిగా పూర్తిగా కూడా ఎంచుకుంటున్న పరిస్థితి అది పూర్తిగా కనబడుతుంది. ఎక్కడికక్కడ అంటే ఏ మార్గంలో ద్వారా అయినా గంజాయి స్మగ్లర్లు ఇప్పటికే రవాణా చేస్తున్నప్పటికీ పక్కా ఆధారాలతో సహా, అంటే పక్కా ప్లాన్ ఆఫ్ యాక్షన్తో ఇటు ఎక్సైజ్ శాఖ అధికారులు, అటు పోలీసు అధికారులు కూడా ఆ గంజాయి ముఠా మీద పూర్తిగా ఒక కన్నైతే వేశారు. ఎంత అరికట్టినా కానీ గంజాయి స్మగ్లింగ్ ఆగకపోవడం అనేది చాలా రకాలుగా పోలీసులు, ఇటు ఎక్సైజ్ శాఖ పోలీసులు కూడా ఎంత ఉక్కుపాదం మోపుతున్నప్పటికీ ఆ గంజాయి రవాణా అరికట్టకపోవడం మీద కొంత ప్రజలు కొంత నోరు మెదుపుతూనే ఉన్నారు. ఎంత చేసినా కానీ ఇంత గంజాయి మళ్ళీ ఎక్కడి నుంచి వస్తుంది, ఇన్ని కఠిన చట్టాలు ఉన్నాయి, ఇన్ని కఠిన శిక్షలు విధించినప్పటికీ కానీ ఆ గంజాయి అక్రమార్కులు ఈ గంజాయి రవాణాను పూర్తిగా ఎప్పుడు మానేస్తారో అన్న చందంగా ఇటు ప్రజలు ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితులు. మరీ ముఖ్యంగా విద్యార్థులు కావచ్చు, అలాగే చెడు వ్యసనాలకి అలవాటు పడిన వ్యక్తులు కావచ్చు, ధనార్జనే ధ్యేయంగా పూర్తిగా ఈ గంజాయి వ్యాపారం మత్తులో కూడా దిగుతున్నట్లు చెప్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఏది ఏమైనా ప్రధానంగా ఇటు విశాఖ ఏజెన్సీ, అటు ఒడిశా రాష్ట్రంలో పూర్తిగా ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో అడవులు దగ్గరగా ఉన్నాయి కాబట్టి ఇటు గంజాయి పూర్తిగా తీసుకురావాలంటే ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఖమ్మం జిల్లా మీదుగా పూర్తిగా హైదరాబాద్ చేరుకోవాల్సి ఉంటుంది. అక్కడ హైదరాబాద్లో కొంత ప్యాకెట్ల రూపంలో పొడి గంజాయిని అయితే పూర్తిగా అక్కడ విక్రయిస్తున్నారు. ఎటుకూడి ఈ మార్గం మధ్యలో పలుమార్లు అనేక రైడింగ్లు జరిగి గతంలో కూడా చాలామంది ఒకేసారి ఏకంగా 8 మందిని కూడా ఈ గంజాయిలో అరెస్ట్ చేశారు. సో మరీ ముఖ్యంగా ఈ గంజాయి చాక్లెట్ల రూపంలో గత 2 రోజుల క్రితం అరెస్ట్ చేసిన ముఠా పూర్తిగా పోలీసులు అదుపులోకి తీసుకొని వాళ్ళని విచారించిన కొంత విస్తుపోయే నిజాలైతే పూర్తిగా బయటపడిన సంఘటనలు కనబడుతూ ఉన్నాయి. అసలు గంజాయి చాక్లెట్లు ఎక్కడ తయారు చేస్తున్నారు, ఈ తయారీకి ఏమేమి వాడతారని పోలీసులు వారిని నిందితుల్ని ప్రశ్నించగా వారు కేవలం మేము తయారు చేసిన చాక్లెట్లు మేము సరఫరా చేయడం మట్టికే మా పని, అసలు అవి ఎక్కడ తయారు చేస్తారు ఏంటో పూర్తిగా మాకు ఆ విషయం తెలియదండం కూడా చాలా కొసమెరుపుగా భావించవచ్చు. సో ఏది ఏమైనా పోలీసులు గంజాయి సరఫరా మీద ఉక్కుపాదం అయితే మోపుతామని చెప్తున్నారు. సో ఇలాంటి 1-2 చెదురుమదురు సంఘటనల మీద పూర్తిగా గంజాయి అరెస్టులు కూడా ఈ మధ్య చాలా కాలంగా పెరిగిపోయి దాదాపు క్వింటాల్లో టన్నులలో గంజాయిను కూడా పూర్తిగా
సీజ్ చేసిన పరిస్థితి ఖమ్మంలో నెలకొంటూ ఉంటుంది. ఏదేమైనా ఇప్పటికైనా పోలీస్ అధికారులు, ఎక్సైజ్ అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకొని గంజాయి అక్రమ రవాణాని పూర్తిగా నిలిపివేస్తే బాగుంటుంది, ప్రజలు బాగుంటుంది అని చెప్పేసి సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా కనబడుతోంది. ఇది కెమెరా పర్సన్ నాగేంద్రబాబుతో నేను మీ దేవేందర్, RTV ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.